ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయున్నది. 91వ సంకీర్తన 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రపంచంలో ఉన్న ఎంతో మంది తెలుగు క్రైస్తవులందరికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము తీరని లోటు. ఈ సంఘటనను బట్టి నేను కూడా ఎంతగానో కృంగిపోయాను. మొన్నటి నుండి కూడా అనేక మంది దైవజనులు వారి పరిచర్యను విడిచిపెట్టి ఈ సంఘటనను బట్టి ఎంతగానో పోరాడుతున్నారు. కాబట్టి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు తెలుగు క్రైస్తవులకు ఒక ఆణిముత్యం. తన యొక్క ప్రార్థనలే కావచ్చు, తన యొక్క పరిచర్యనే కావచ్చు, ఎంతో మందిని ప్రభావితము చేసినాయి. చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడం, మరణ ఛాయల్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడమే కాదు గాని ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనములో ఉన్నవారికి వెలుగును ప్రకాశింపజేసినాయి. ఆయన యొక్క పరిచర్య తెలుగు క్రైస్తవులను ఎంతగానో ఆశీర్వాదకరముగా ఎన్నో కుటుంబాలకు దైవజనులు ప్రభావితము చేయబడ్డారు. కాబట్టి అకస్మాత్తుగా తన యొక్క మరణము అది తెలుగు క్రైస్తవులకు ఎంతగానో తీరని లోటు. కాబట్టి తాను చేసిన ప్రార్థనలలో తన దర్శనాన్ని భవిష్యత్తులో కూడా దేవుడు ఇంకను కొనసాగించాలని ప్రార్థన చేయండి. క్రైస్తవ సంఘాలు, సమాజము దేవుని సేవకుల కొరకు, వారి కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన సహకారము అందించాలి. ఇప్పుడు కోల్పోయిన దైవజనుని కుటుంబము కొరకు మనందరి బాధ్యత ప్రార్థన చేయడం. దేవుడైన ఆత్మకు శాంతిని కలిగించునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము ప్రకారము ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు. ఇది సత్యము, మార్పు లేని మీ కొరకైన దేవుని వాగ్దానమయ్యున్నది. ఈరోజు మీకు ఆశ్రయమును కల్పించుటకు మీ కొరకు ఆయన రెక్కలు చాపబడి ఉన్నవి. తల్లి గ్రద్ద తన రెక్కల మీద తన బిడ్డలను ఏ విధముగా మోసుకొని వెళుతుందో ఆ విధముగా దేవుడు తన రెక్కలతో మనలను మోసుకొని వెళతాడు. ఉన్నతమైన స్థలములకు చిన్న బిడ్డల వలె మిమ్మల్ని లేవనెత్తుకొని మోసుకొని వెళ్తాడు. దేవుడు మిమ్మను ఔన్నత్యమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని కోరుకొనుచున్నాడు. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని వ్రాయబడి ఉన్నట్లుగానే ఉన్నత స్థలములలో మీరు విజయోత్సవముతో ఉండునట్లుగా చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మను ఉన్నత స్థలములకు తీసుకొని వెళ్ళాలని కోరుచున్నాడు. ఆయనతో కూడా మీరు నడుచున్నట్లుగాను ఆయన మిమ్మను పరసంబంధమైన స్థలములకు తీసుకొని వెళ్ళుచున్నాడు. మీ జీవితానికి సంబంధించిన ఆయన ప్రణాళికలు మీ యొక్క కుటుంబానికి మరియు ప్రపంచమునకు సంబంధించిన వాటిని గురించి దేవుడు తన మర్మములను మీకు బయలుపరచగోరుచున్నాడు. అవి జరుగునట్లుగా మీరు ప్రార్థన చేయుచున్నగా ఆయన మిమ్మను ఉన్నత స్థలమునకు లేవనెత్తుతాడు. ప్రియులారా, మనలో అనేక మంది కలలు, దర్శనాలు పొందుకోవాలని దేవుణ్ణి అడుగుతుంటాం. అలాగైతే మీరు, ప్రభువా, నేను నీ స్వరమును వినగోరుచున్నాను, నీ మార్గమును నాకు కనపరచుము, నీ యొక్క ప్రణాళికను నాకు చూపించుము అని ప్రార్థించండి. అవును ప్రియులారా, పౌలు ప్రార్థించిన రీతిగానే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను మరి ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్న వచనము ప్రకారము నేను ఆయనను ఎరగాలి, ఆయన శ్రమలలో నేను సహవాసము కలిగి ఉండాలి, ఆయన పునరుత్థానపు శక్తిని ఎరిగి ఉండాలి అని మీరు ప్రార్థించండి. ఆ లాగుననే కీర్తనాకారుడు ఈలాగున వేడుకున్నాడు, ప్రభువా నీ మార్గములను నాకు చూపము, అది నెరవేరాలని నేను నీ చిత్తానుసారముగా ప్రార్థిస్తాను అని చెప్పాడు. అవును ప్రియులారా, దేవుడు నేడు మీ కన్నులను తెరవజేయగోర్చున్నాడు. అందుచేత మిమ్మును తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ప్రియులారా, ఇంకను మనము పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. నా మనసును తెలుసుకొనుటను మరియు దానిని సంభవించుటకు ప్రార్థించండి అన్న వచనము ప్రకారము, అవును ప్రియులారా, మీరు ఈ దైవికమైన పిలుపునకు ప్రతిస్పందించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు ఎక్కిస్తాడు మరియు మీరు ఆయన రెక్కల క్రింద ఆశ్రయమును పొందుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పర్వతము మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలన కోసం ఒక బృందం అక్కడికి వెళితే రెక్కలు చాచుకొని కాలిపోయి మరణించిన పక్షిరాజును చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకిదిలా చనిపోవాలి, మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా అని. ఎందుకో వాళ్ళకు అనుమానము వచ్చి ఆ పక్షిని పైకి లేపి చూస్తే దాని రెక్కల క్రింద సజీవముగా పక్షి పిల్లలు ఉన్నాయంట. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీకును ఆయన రెక్కల క్రింద అటువంటి కాపుదల, భద్రత, క్షేమముంది. నిన్ను సంరక్షించడం కోసము ఆయన ఆహుతి అయ్యాడు. నీవు పొందాల్సిన శిక్షను నీకు బదులుగా ఆయనే అనుభవించాడు. ఆ ప్రేమనే అద్వితీయమైనది, అపరూపమైనది, కొలతలు లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది, వర్ణింపజాలనిది, మధురమైనది, స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, సహించేది, దయను చూపించేది, అసూయ అనేది లేనిది, డంబం అనేది లేనిది, ఉప్పొంగనిది, మర్యాద గలది, కోపము లేనిది, తన సొంత ప్రయోజనము చూడనిది, అన్నింటినీ తాలుకొనేది, అన్నింటినీ నమ్ముతుంది, అన్నింటినీ ఓర్చుకునేది, అన్నింటినీ నిరీక్షిస్తుంది, శాశ్వతమైనది. అది నీ దేవుని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నీ చుట్టూ ప్రాకారముగా ఉండి సాతాను విసురుతున్న వాడిగల బాణములను, శోధనలను ఆయన కేడముగా డాలుగా ఉండి వాటన్నిటి నుండి నిన్ను సంరక్షిస్తాడు. ఆయన రెక్కల క్రిందికి రా, ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి వేళ శత్రు దాడుల నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో, పగలు వచ్చే ప్రమాదాల నుండి తప్పించడంలో కూడా అంతే సమర్థుడు. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను అని లేఖనములో రాయబడి ఉన్నట్లుగా ఏ పరిస్థితికి నీవు భయపడనవసరం లేదు. ఎందుకంటే నీ రక్షణకు ఆధారము ఆయనే, ఆయనే నీకు బలము. అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు చేయవలసింది ఒకటే, ఆ మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన దేవునిని నమ్ముకోవడం, ఆయన్ని ఆశ్రయించడం.
యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు అని కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారము ఆయన పక్షమున ఉంటే నిన్నెవరు ఏమీ చేయలేరు. ఆ ముగ్గురు హెబ్రీ యువకులను అగ్ని ఏమి చేయలేకపోయింది. దానియేలును సింహాలు ఏమి చేయలేకపోయాయి. యోహానును సలసల కాగే నూనె ఏమీ చేయలేకపోయింది. కారణం ఆలోచించారా ప్రియ సహోదరి సహోదరుడా? కారణము దేవుడు వారి పక్షమున ఉన్నాడు. శత్రు బాణములు నీకందనంత ఎత్తులో నుండి దూసుకు వస్తున్నా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు భయపడనవసరం లేదు. నీవు ఆ సర్వశక్తిని నీడను విశ్రమించి ఉన్నట్లయితే, ఆ మహోన్నతుని చాటును నీవు ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి నీ ముందు మోకరిల్లుతుంది. భయపడవద్దు. భయపడితే వాడింకా భయపెడతాడు. భయము వేస్తే నీ కోసము ఘోర మరణము అనుభవించిన యేసు క్రీస్తు ప్రభువును తలంచుకో ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు భయానికే భయము వేస్తుంది. భయపడవద్దని పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు దేవుడు వ్రాసి పెట్టాడంట. అంటే లీపు సంవత్సరంలో ఉన్న ఆ రోజును కూడా కలుపుకొని రోజుకొక్కసారి చొప్పున ప్రతిదినము ఆ వాగ్దానమును దేవుడు మనకిస్తున్నాడు. ఆయన నీకు నాకు తోడుగా ఉన్నాడు. ధైర్యంతో సాగిపో, ఆగిపోవద్దు. పరిస్థితులకు భయపడవద్దు. ఆయనకు మాత్రమే భయపడు ప్రియ సహోదరి సహోదరుడా. మహోన్నతుని చాటున నివసించేవాడు, ఆ సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు నాశనము కావడం అసాధ్యము. అతడు జీవించి ఉండాలని దేవుని సంకల్పము. దేవుని సంకల్పము అయినంత కాలము అతడు మరణించలేడు. దేవుడు విశ్వాసి మేలు కోసము నిర్ణయించినది తప్ప మరేది అతన్ని తాకదు. నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ జీవిత కాలములో కాకపోయినా దేవుడు లోకానికి అంతిమ తీర్పు తీర్చే సమయంలోనైనా విశ్వాసి దీన్ని చూస్తాడు. ఆ సావు వల్లే నీవిట్లా అనుకోవచ్చు, భక్తిహీనులు క్షేమముగా ఉన్నారు, వారికి బాధలు లేవు, రోగాలు లేవు, బలత్కారము చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, గర్వముగా మాట్లాడుతున్నారు, ధనము సంపాదిస్తున్నారు, దేవుడంటే అసలే లెక్కలేదు, అయినా వారే వర్ధిల్లుతున్నారు, వారే సంతోషముగా ఉంటున్నారు. నేను పవిత్రముగా జీవించడం వల్ల నాకొచ్చిన ప్రయోజనము ఏమిటి? శోధనలు, వేదనలు, శ్రమలు తప్ప అని నీవు ఆలోచిస్తున్నావా? అయితే ఒక్క విషయము, ఈ దినాన్న క్షేమముగా ఉన్న భక్తిహీనులు ఒక దినాన్న క్షణమాత్రములోనే వారు పాడైపోతారు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఆ సర్వశక్తిని నీడను ఆశ్రయించి నీవైతే ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటావు. ఆయనే నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎక్కడి వరకు తెలుసా? ఆయన మహిమలో చేరే వరకు ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఆయన చిత్తము చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు తన రెక్కలను మీ మీద ఉంచుతాడు. కాబట్టి ఈనాటి నుండి మీ కుటుంబమును ప్రార్థన కింద భద్రపరచుకోండి. మరియు మీ కుటుంబాన్ని ప్రభు యొక్క సేవకు సమర్పించుకొనండి. ఆయన రెక్కలు మీకు రక్షణ మరి ఆశ్రయముతో కప్పివేస్తాయి. ఆయన మిమ్మును ఉన్నత స్థలములకు లేవనెత్తువాడు. ఆయన మిమ్మును తన రెక్కల కింద భద్రపరుస్తాడు. ఆయన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ నూతన దినములో మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి
మా హృదయాలను, మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, మాకు దైవికమైన భద్రతను అనుగ్రహించుము. కృపగల ప్రభువా, నీ రెక్కలతో మమ్మను కప్పి మాకు ఆశ్రయము అనుగ్రహిస్తావని నీవు చేసిన మార్పు లేని వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాం. దేవా, పక్షిరాజు తన పిల్లలను మోస్తున్నట్లుగా నీవు మమ్మను మోయచ్చు, మరి నీవు మా కొరకు సిద్ధము చేసిన ఉన్నత స్థానాలకు మమ్మను పైకి లేవనెత్తుము. ప్రభువా, నీ మర్మములను మాకు బయలుపరచుము. మేము నీ ఉద్దేశముల ప్రకారము నడిచినట్లుగాను మరియు నీ చిత్తానుసారముగా ప్రార్థించినట్లు చేయుము. దేవా, మేము మరి మా పిల్లలు దర్శనాలు, కలలను కనున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను నింపుము. అయా, నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కలగజేసి మమ్మను భద్రపరచుము. మరియు నీతో నడవడానికి మమ్మను పరలోక స్థలమునకు ఎక్కించుము. దేవా, నీ ఆశీర్వాదాలు మరియు దయతో మేము ఉద్దేశపూర్వకముగా జీవించగలుగునట్లుగాను మా మార్గాలను చూడటానికి మా కళ్ళను తెరువుము. ప్రభువా, మమ్మను మేము నీ సంకల్పముతో సరిదిద్దుకున్నట్లుగాను మాకు తోడుగా ఉండుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. అయా, ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని, సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండి నాయనా. అయా, బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.